దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలంగాణలోని పలు ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. హైదరాబాద్లోని హాస్టల్స్ పై ఏసీబీ అధికారులు ఉదయం ఆకస్మిక దాడులు నిర్వహించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్లో సదుపాయాలు సరిగ్గా లేవని అందిన సమాచారంతో తెల్లవారుజామున 5 గంటల నుంచే ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. వసతి గృహాల్లోని వసతులు, ఫుడ్ క్వాలిటీ, రేషన్పై ఆరా తీశారు. అటు నిజామాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల జిల్లాల్లోని హాస్టళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తెలంగాణలోని పలు ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. హైదరాబాద్లోని హాస్టల్స్ పై ఏసీబీ అధికారులు ఉదయం ఆకస్మిక దాడులు నిర్వహించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్లో సదుపాయాలు సరిగ్గా లేవని అందిన సమాచారంతో తెల్లవారుజామున 5 గంటల నుంచే ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. వసతి గృహాల్లోని వసతులు, ఫుడ్ క్వాలిటీ, రేషన్పై ఆరా తీశారు. అటు నిజామాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల జిల్లాల్లోని హాస్టళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఏసీబీ సోదాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ శర్మ అందిస్తారు. విజయ్, ఆశ్రమ హాస్టల్స్ లో ఏసీబీ సోదాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రేవంతి, రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 5 గంటల నుంచి ఉన్నటువంటి వెల్ఫేర్ హాస్టల్స్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడా అనేకమైనటువంటి హాస్టల్స్లలో నాణ్యమైన ఫుడ్ లేదని చెప్పి, వారికి సెక్యూరిటీ లేదని, వర్షాకాలంలో సరిగ్గా వాటర్ రావడం లేదని పెద్ద ఎత్తున ఇటు సంక్షేమ హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఆందోళనలు కూడా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో ఈరోజు ఉదయం దాదాపు గ్రేటర్ హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి వెల్ఫేర్ హాస్టళ్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన హాస్టళ్లకు సంబంధించి ఉదయం నుంచే ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, హాస్టళ్లలో విద్యార్థులకు ఎటువంటి భోజనం పెడుతున్నారు, ప్రతిరోజు ఎంతమంది ఇక్కడ సిబ్బంది పనిచేస్తున్నారు. కొన్ని చోట్ల చాలా వరకు అధికారుల తనిఖీలలో అసలు అధికారులు ఎక్కడ కూడా సంక్షేమ హాస్టల్లో పనిచేస్తున్న అధికారులు కానీ సిబ్బంది ఎక్కడ కూడా టైంకు రావడం లేదని, విద్యార్థులకు నాసిరకం భోజనం పెడుతున్నారని, ఎప్పటివో అనేకమైనటువంటి వస్తువులు వాడుతున్నారని చెప్పి ఏసీబీ అధికారుల తనిఖీలలో బయటపడ్డది. చాలామంది అధికారుల పైన, గురుకుల వెల్ఫేర్కి సంబంధించిన హాస్టల్ అధికారుల పైన ఏసీబీ అధికారులు కూడా కొంతవరకు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటు ఇటీవల జగిత్యాల జిల్లా మెట్పల్లికి సంబంధించి పెద్దాపురంలో గురుకుల పాఠశాల జరుగుతున్న పరిస్థితి పైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉంది, పెద్దాపురంలో గురుకులానికి సంబంధించి విద్యార్థులు గత కొంతకాలంగా అక్కడ ఏం జరుగుతున్నది అనే దానిపైన కూడా మంత్రులతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెళ్ళారు. ఇప్పటికే గత కొంతకాలంగా ఇటు హాస్టళ్లలో సరైన అరకొర సవలతులు ఉన్నాయి. ఎంత చెప్పినా ఈ వెల్ఫేర్కు సంబంధించిన అధికారులు ఎక్కడ కూడా తనిఖీలు నిర్వహించడం లేదు. సిబ్బంది ఇష్టారాజ్యంగా ఈ వెల్ఫేర్ హాస్టళ్లలో పనిచేస్తున్నారు. విద్యార్థులకు ఇటు ప్రభుత్వం తరపు నుంచి నిధులు కానీ వారికి ఇవ్వాల్సిన ఏదైతే నిత్యావసర సరుకులు ఇస్తున్నప్పటికీ కావాలని కొంతమంది సిబ్బంది అక్కడ చేతివాటం చూపిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడతలేరనేటువంటి ఆరోపణలు పదే పదే వస్తున్న తరుణంలో ఏసీబీ అధికారులు అయితే మొత్తం హాస్టళ్ల పైన ఉదయం నుంచి కూడా రైడ్స్ చేస్తున్నారు. అనేకమైనటువంటి విషయాలు కూడా వారి రైడ్స్లో బయటకు వస్తున్నాయి. విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చూపిస్తూ కొంతమంది అక్కడ ఫుడ్ పెడుతున్నట్టు కూడా కొన్ని చోట్ల బయటపడ్డది. దీంతోపాటు అనేక చోట్ల అరకొర సౌకర్యాలు ఉన్నాయి, నిధులు ఉన్నప్పటికీ కూడా వాటిని సద్వినియోగం చేస్తలేరనేటువంటి విషయాన్ని కూడా ఏసీబీ అధికారుల దృష్టికి వచ్చింది. ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వం అయితే గత కొన్ని రోజులుగా ఈ సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న పరిస్థితుల పైన సీరియస్ అయింది. ఉదయం 5 గంటలకే ఏసీబీ అధికారులు కూడా అనేక హాస్టళ్లు తిరుగుతూ రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ కూడా ఇంకా చాలా చోట్ల తనిఖీలు అనేవి కొనసాగుతున్నాయి. ఎందుకంటే హాస్టళ్లలో అనేక మంది పేద విద్యార్థులు ఉంటారు కనుక వారికి ఖచ్చితమైనటువంటి క్వాలిటీ ఫుడ్ ఇవ్వడం, వారికి సౌకర్యాలు కల్పించడము అక్కడ స్థానికంగా ఉండేటువంటి అధికారులది బాధ్యత ఉంటుంది. కానీ చాలా చోట్ల కూడా అధికారులు వాటిని పట్టించుకోక టైంకు అక్కడ ఎంతమంది పనిచేస్తున్నారో తెలియక విద్యార్థులకు అసలే ఇప్పుడు వర్షాకాలం కావడంతో చాలా చోట్ల కలుషిత ఆహారం తింటూ ఫుడ్ పాయిజన్ అవుతున్నటువంటి సంఘటనలు కూడా కనిపిస్తున్నాయి. అనేక మంది విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు, ఆసుపత్రి పాలవుతున్నారు. మరోపక్క కొన్ని చోట్ల పాము కాటులు, ఇట్లాంటి సంఘటనలు గత కొంతకాలంగా గురుకుల హాస్టల్ కానీ గురుకులాలకు సంబంధించి జరుగుతున్న తరుణంలో ఏసీబీ అధికారులు అయితే ఈరోజు రైడ్స్ నిర్వహిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇస్తారు. ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగా ఏ అధికారులు సక్రమంగా పనిచేస్తున్నారు, ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నారు, వారిపైన ఖచ్చితంగా
కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. మరోపక్క డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా అధికారులపైన కొంత సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే హాస్టళ్లకు సంబంధించి సంఘటనలు జరుగుతున్నప్పుడు క్షేత్రస్థాయిలో ఎందుకు పరిశీలిస్తలేరు, ఇట్లాంటి విషయాలు ఎందుకు పూర్తి స్థాయిలో బయటకు రావడం లేదు, అన్ని విషయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి క్లియర్గా చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందని కూడా డిప్యూటీ సీఎం నిన్న కూడా కొంతమంది అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఓవరాల్గా సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి పేద విద్యార్థులు అనేక మంది ఉన్నారు కనుక వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పివ్వాలని చెప్పి అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే ఈ తనిఖీల అనంతరము ప్రభుత్వం కానీ ఎటువంటి నివేదికలు తీసుకుంటారు, ఎటువంటి చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే చాలా వరకు ఈ వసతి హాస్టళ్లకు సంబంధించి అనేకంగా హాస్టల్స్ అన్నీ కూడా అద్దె గృహాలలో ఉంటున్నాయి. పర్మనెంట్ బిల్డింగ్స్ అనేక చోట్ల లేవు. దీంతో చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. రెయినీ సీజన్ కానీ చలికాలం కానీ ముఖ్యంగా చాలా వరకు విద్యార్థులకు కొంత సౌకర్యాల పట్ల ఇబ్బందులు ఉంటాయి. నాణ్యమైన భోజనం అందక వారికి ఫుడ్ పాయిజన్ వంటి సంఘటనలు జరుగుతున్న తరుణంలో ఈరోజు అయితే ఎట్లాంటి క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారు, ప్రభుత్వం సప్లై చేసే రైస్ కానీ అక్కడ విద్యార్థులకు ఏ రకంగా అందిస్తున్నారనే దానిపైన ఏసీబీ రైట్స్ అయితే కొనసాగుతున్నాయి. పూర్తి తనిఖీల అనంతరము రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఒక నివేదిక రానుంది. ఆ నివేదిక అనంతరము హాస్టళ్లలో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అక్కడ ఏ రకంగా నిధులు కేటాయించాలి, మరిన్ని నిధులు కేటాయించడంతో పాటు పూర్తి స్థాయిలో సిబ్బందిని అదేవిధంగా కొత్త భవనాలను నిర్మించాలని చెప్పి అయితే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. శ్రీవంతి. రైట్ విజయ్, థ్యాంక్ యూ.